రికార్డింగ్ నెంబర్ 229 భాగవత వివరణము 7th బుక్ పంచమ స్కంధంలో ఇంట్రడక్షన్ వివరంగా చెప్పుకుంటున్నాము. మేరువుని ఒక సెంటర్గా తీసుకొని ఈ వరుసగా ఈ కక్ష్యలన్నీ వరుసగా ఎస్టాబ్లిష్ అయినాయి అని మనం మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా చదువుకున్నందువల్ల అర్థమవుతుంది అంటున్నారు. మేరువు అంటే ఏమిటి అంటే మేరుదండము అంటే ఎర్త్ యాక్సిస్ అంటారు. ఉత్తర ధ్రువం మీదకు పొడిగిస్తే ఆ మేరుదండాన్ని 36 లక్షల యోజనాల ఎత్తుగా ఉన్న ఒక బిందువు అన్నమాట అది మేరుదండం అంటే. అక్కడి నుంచి చూస్తే సూర్యుడు గ్రహాలు కూడా కుమ్మరి సారం పైన నిలబెట్టిన మేరువుకు పైగా ఉత్తర ధ్రువం ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే కుమ్మరివాడు కుండలు చేస్తూ ఉంటాడు. కుండలు చేస్తూ ఉండేటప్పుడు సారె ఉంటుంది వాడి చక్రానికి. దానికి పైన ఉత్తర ధ్రువం ఉందనుకుంటే, పైగా ధ్రువపదము అంటే ఉత్తర ధ్రువం కాదుట, ఇది ధ్రువతారకు ఇంచుమించుగా ఉండే ప్రదేశం. దీనికి పైన ఆకాశగంగా అని చెప్పేటటువంటి కోటానుకోట్ల తారకలు ఉన్నాయి. దీనికంటే కూడా పైన అంటే ధ్రువతార కంటే కూడా పైన అన్నమాట. దీనికి పైన విష్ణుపదము అనే తారక ఉన్నదిట. దీనిని గాని ఆకాశగంగను గాని ధ్రువపదము అని పెద్దవాళ్ళు చెప్పుండొచ్చు. ధ్రువపదము అంటే ధ్రువుడికి దర్శనం కలిగించే మార్గం కావచ్చు. దానిని సెంటర్గా తీసుకొని ఈ గ్రహాల కక్ష్యలన్నీ కూడా వర్ణించారు. ఏదో ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండాలి కాబట్టి అలా వర్ణించారు. అప్పుడు ఈ గ్రహాల దృశ్య కక్ష్యలు అంటే ఎపేరెంట్ ఆర్బ్స్ సాధించబడతాయి. నవీన ఖగోళ శాస్త్రంలో సూర్యుడు సెంటర్గా ఫిజికల్ ఆర్బ్స్ దూరాలు చెప్పారు. ధ్రువపదం నుంచి ద్వీపాల మండలాల మీద భూపద్మం మీదికి అటు ఇటు స్ట్రైట్గా గీసినప్పుడు ఏమవుతుందిట, పుష్కర ద్వీపం ఔటర్ మోస్ట్ ఆఫ్ 7 స్ఫియర్స్ అరౌండ్ ద ఎర్త్ సెంటర్ లో అటు ఇటు నిమ్నపాతములు అంటే టాంజెంట్స్ ఏర్పడతాయిట. ఈ రెండిటి మధ్యలో శంకు కోన్, ఆ కొసనే మేరు శిఖరాగ్రము లేకపోతే చతుర్ముఖ బ్రహ్మనగరము అని వర్ణించారట. దానికి అటు ఇటు లోకాలోక పర్వతం ఉన్నది. ఇదిగాక సూర్యుడి నుంచి మన భౌతిక భూగోళం పైనున్న ఉత్తర దక్షిణ ధ్రువాల వైపు రేఖలు పొడిగిస్తూ వెళ్తే వచ్చినటువంటి శంకువునకు సూర్యరథము అని వర్ణించారు. అంటే ఒక్కొక్క షేపుకి ఒక్కొక్క పేరు పెట్టి వర్ణించుకున్నారు. ఈ ధ్రువపదం నుంచి ఉత్తర ధ్రువం దాకా 36 లక్షల యోజనాలు. ఇక్కడి నుంచి చూస్తే కనిపించే సూర్యకక్ష్య ఒక రౌండ్గా కనపడుతుంది, వర్తులాకారంగా కనపడుతుందిట. దానికన్నా లోపలగా చంద్రకక్ష్య ఉంటుంది. చంద్రుడికి నక్షత్ర కక్ష్యకు పైన శుక్రుడు తిరిగే కక్ష్య ఉంటుంది. నక్షత్రాలు అంటే తారలు కాదు, భూమధ్య రేఖ చుట్టూతా చంద్రుడి సూర్యుడి కనపడే వాళ్ళు తిరిగే గమనాల వల్ల ఏర్పడ్డ సమానమైన విభాగాలే నక్షత్రాలు. చంద్రుడు సూర్యుడు ఎలాగైతే మూవ్ అవుతారో దాని ప్రకారంగా సమభాగాలు చేస్తే వాటిని నక్షత్రాలు అంటారన్నమాట. శుక్రుడి కక్ష్య ఈ కనపడే నక్షత్ర విభాగాల కంట బయటగా ఉన్నా కూడా కిటికీల్లోంచి చెట్లను చూసినట్టుగా సూర్యుడు శుక్రుడు వీళ్ళని నక్షత్రాలకనే మనం కొలుచుకుంటూ ఉన్నాము. శుక్రుడికి పైన సూర్యుడికి దగ్గరగా ఉన్నట్టుగా బుధుడి కక్ష్య ఉన్నది. అంతకంట మీద ఉన్నట్టు కుజుని కక్ష్య కనిపిస్తుంది. అంటే కుజుడు తిరిగే మార్గాన్ని కుజుని కక్ష్య అని, సూర్యుడు తిరిగే మార్గాన్ని సూర్యుడి కక్ష్య అని, శుక్రుడు తిరిగే మార్గాన్ని శుక్రుడి కక్ష్య అని అంటారనమాట. అలా కనపడుతుంది. దానికి బయటగా బృహస్పతి కక్ష్య, దానికి వెలుపలగా శనేశ్చర కక్ష్య ఉన్నాయి. దానికి వెలుపలగా సప్త ఋషుల తారకలు,
వాటికి వెలుపలగా శింసుమార చక్రము అన్నీ కనిపిస్తాయి. అప్పుడు ఎలా ఉంటుంది, దాని యందు గొడ్లపాకలో స్తంభంలాగా ధృవతార కనిపిస్తూ ఉంటుంది. మనకి గొడ్లపాక అంటేనే తెలియదు కదా, పశువులన్నీ ఉండేదానికి ఒక పాక వేస్తారు. ఆ పాకలో సెంటర్‌లో ఒక స్తంభం మెయిన్‌గా దానికి ఆధారంగా ఉంటుందన్నమాట. ఆ స్తంభం ఎత్తుగా ఉండి దానితో సంబంధించి మిగతాదంతా కూడా హైటు డిసైడ్ అవుతుంది. అలా ఆ గొడ్లపాకలో సెంటర్‌లో ఉన్న స్తంభంలాగా ధృవతార ఒక్కటే మెరుస్తూ కనిపిస్తుంది. అలా చూస్తే సూర్యమండలం సూర్యమండలం కంటే కిందగా అంటే ఇంకా కూడా దక్షిణంగా రాహు కక్ష్య ఉంది. దానికి కిందగా సిద్ధులు, చారణులు, విద్యాధరులు, దానికి కిందగా యక్షులు, భూతప్రేతాలనబడే కొరవి దయ్యాల వంటి వెలుగుల కక్ష్యలు, ఎస్టరాయిడ్స్ అన్నమాట ఉన్నాయిట. వాటికి కిందగా మేఘమండలం ఉంది. ఇక్కడ మేఘమండలము అంటే సప్తద్వీపాలలో జంబూద్వీపమైన మన భూగోళం కాక దాని చుట్టూతా నీళ్ళు నీళ్ళని ఏర్పడుతూ ఉన్న నీళ్లతో ఏర్పడుతూ ఉన్న ఒక నిత్య కక్ష్యట. ఇది మన భూగోళం మీద ఉండాల్సిన నీళ్ల పరి క్వాంటిటీని సమపాళనలో ఉంచటానికి కావలసిన శీత ఉష్ణ ఉష్ణములతో వేడి చల్లన అనేవి బ్యాలెన్స్ చేస్తూ ఆవిరులుగా తేలుతూ ఉంటాయి ఇవి. ఈ మేఘమండలానికి భూమి మీద ఉన్న నీళ్ళకి మధ్యలో భూమికి చాలా దగ్గరగా ఏర్పడేవే మనకి తెలిసిన మేఘాలు. ఈ మేఘమండలానికి కిందగా ఉన్నట్టుగా మన భూగోళం కనిపిస్తుంది. భూగోళపు పై పొరని మొదలుపెట్టి భూగోళ గర్భ బిందువు దాకా 7 కక్షలున్నాయి. అవే అతలము, వితలము మొదలైన 7 కింద లోకాలన్నమాట. ఇక్కడ బిల స్వర్గములు అని హెడ్డింగ్ ఉంది. భూమి పై పొరకు కిందగా భూగర్భం దాకా వరుసగా 7 లోకాలు వర్ణించబడ్డాయి. అవేంటంటే అతలము, వితలము, సుతలము, రసాతలము, తలాతలము, మహాతలము, పాతాళము అనబడునవి. వీటిల్లో ఖనిజాదులలో ఉన్న మామూలుగా ఒక చైతన్య స్వరూపంలో ఉండేటటువంటివే ఈ లోకంలో జీవులుగా వర్తిస్తూ ఉంటాయి. మనకి ఎక్కడా కూడా ఒక యాటమ్స్లో కానీ ఒక మినరల్స్లో కానీ ఎక్కడ చైతన్యం లేకపోవటము అనే ప్రసక్తే లేదు. ఆ వాటిల్లో ఉండేటటువంటి ఆ ఖనిజాల్లో ఆ మినరల్స్లో ఉండేటటువంటి ఆ చైతన్యాలే అవి జీవులుగా ప్రవర్తిస్తూ ఉంటాయి ఆ లోకాల్లో. అంటే అక్కడ ఉండే లోకంలో వాటిదే రాజ్యం అన్నమాట. ఈ చైతన్యాలేది సామాన్యమైనవి కాదు, మహాశక్తివంతమైన చైతన్యాలు. వీటినే దివ్యజ్ఞాన శాస్త్రజ్ఞులు, దివ్యజ్ఞానం అంటే థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు, ఆ శాస్త్రజ్ఞులు, ఆ సైంటిస్టులు ఎలిమెంటల్స్ అని చెప్పారట. వీళ్ళకి వేరుగా శరీరాలు ఉండవు. ఖనిజాల్లో అంటే మినరల్స్లో ఉండే చైతన్యము, ఆ గ్రహణ శక్తి అంటే దే కెన్ గ్రాస్ప్ ఎనీథింగ్ అన్నమాట. సుఖము దుఃఖము ఈ అనుభూతులు ఎలా ఉంటాయి వాటికి అని మనకి సందేహం కలిగితే, మన దేహంలో ఉన్నవి కూడా ఖనిజాదులే కదా. కానీ ఇప్పుడు ప్రజెంట్ టైం సైంటిస్టులు పాపం ఈ ఖనిజాదులతో అంటే ఈ మినరల్స్తో చేసిన ఫిజికల్ బాడీలో ఉన్న అణువులని గమనించేటటువంటి నిదానం వాళ్ళు ఇంకా నేర్చుకోలేదు అంటున్నారు. నిదానించి చూస్తే పైథాగరస్ చెప్పినట్టుగా రసాయనిక ధర్మాలన్నీ చైతన్యవంతములే, అవి ప్రాణం లేకపోవటం లేదు. రసాయనికము అంటేనే మార్పు. మార్పు జడత్వానికి మార్పు ఉండదు కదా, చైతన్యానికే మార్పు ఉంటుంది. వాటికి ఒక ప్రజ్ఞ ఉంటుంది. వాటి ప్రజ్ఞకు మన ప్రజ్ఞకు మధ్యలో ఒక భాష ఉంటుంది. ఆ భాష మనకి రాదు కాబట్టి, అది నేర్చుకునే శ్రద్ధ మనకు లేదు కాబట్టి మనకు అది అర్థం కాదంతే. ఇక్కడ భాష అంటే ఒక భావం అర్థమైపోతుంది మనకి. కేవలం మాట్లాడక్కర్లేదు, అక్షరాలు చెప్పక్కర్లేదు. వరుసగా ఒక్కొక్క కక్ష్య దాటుకుంటూ వైఖరి వాక్ అంటే ఏమిటో మనకి సమంగా తెలియదు కాబట్టి పశ్యంతి వాక్కు అనేటటువంటి దాన్ని కూడా దాటి కాన్సెప్ట్
డివాయిడ్ ఆఫ్ వోకల్ అండ్ మెంటల్ సెంటెన్సెస్ అర్థం చేసుకున్నప్పుడు మటుకే, అంటే మనం ఏదో నోటితో చెప్తేనే సెంటెన్సు, చెప్పకుండా అర్థం చేసుకోగలిగిన విషయాలు తెలిస్తేనే ఈ అధోలోక జీవులందరితో, అంటే ఈ కింద లోకాల్లో ఉన్న అతల వితల లోకాల్లో ఉన్న జీవులతో ఒక ఫ్రెండ్షిప్ చేయటానికి ఒక అవకాశం ఉంటుంది. వాళ్ళని మనం ఏమి, ఇంకొక మనిషినే లెక్క చేయని వాళ్ళం, మనం వాళ్ళ మీద దృష్టిని మనం పెట్టలేం కాబట్టి మనకి అది అందదు ఆ దృష్టి. ఆ ఋషుల దృష్టి, ఋషులకు ఉంటుంది ఆ దృష్టి, ఆ దృష్టి మనకు అందదు. ఈ దృష్టితో జీవ చైతన్యాన్ని గమనించి చెప్పిన కథలే ఈ అధోలోక కథలన్నీ కూడా. అందులో ఉన్న జీవులు మనలో ఎలా ఉన్నారో కూడా ఈ స్కందంలో చెప్పారుట. ఈ కింద లోకంలో ఉండే జీవుల ప్రభావమే అప్పుడప్పుడు భూలోకంలో మన మీద కూడా కామము, క్రోధము, ఒక అనుభవం అలా అనుభవించబడుతూ ఉంటుందిట. మన దేహంలో కూడా సప్తలోకాలు, సప్తద్వీపాలు బీజప్రాయంగా తప్పకుండా ఉన్నాయి. బీజప్రాయంగా అంటే ఒక సీడ్ లాగా ఉన్నాయి. మణిపూరక చక్రానికి కిందగా, మూలాధారం కింద దాకా ఈ అధోలోకాల చైతన్యాలన్నీ మనలో పనిచేస్తూ ఉంటాయిట. ఈ మన దేహంలో ఉన్న ఖనిజాదులు చైతన్యమూర్తులుగా ప్రభావితమై మన మనస్సు మీద ప్రసరిస్తూ ఉంటాయిట. అంతేగాని అదేమి డెడ్ థింగ్స్, జడం కాదది. రక్తంలో ఉండే హిమోగ్లోబిన్, దాంట్లో ఉండేటటువంటి మార్పుల వల్ల కలిగే భేదంతో మనస్సు పోకడలు కూడా, అంటే మూడ్స్ మారుతూ ఉంటాయని సైంటిస్టులు కూడా చెప్పారు. ఇంద్రియ లోలత అంటే ఎన్ని తిన్నా, ఎంత తాగినా, ఎంత తిరిగినా సరిపోదు, కంట్రోల్ ఉండదు. అట్లాగే అన్నము పానీయాలు ఎంత నాలిక రుచికి ఎంత సరిపోకుండా ఉంటాయి. వ్యభిచార బుద్ధి మొదలైన విచిత్రాలన్నీ కూడా ఈ కింద లోకాల్లో ఉండే జీవులు మన మీద చేసే మాయ వల్లనే జరుగుతూ ఉంటాయి అని పంచమ స్కంధంలో ఎస్టాబ్లిష్ చేశారట. ఈ లోకంలో ఉన్న విచిత్ర జీవులు కేవలం ఒక సంకల్పం మాత్రం చేత, అంటే ఒక జస్ట్ దే విల్ టేక్ ఏ సంకల్పం చేస్తారు మనస్సుతో. దాంతోనే కేవలం ఒక సంకల్పంతో సరోవరాలు, పిట్టలు మొదలైన విహారానికి అనుకూలమైన సామగ్రిని కల్పించుకోగలుగుతారట. కానీ ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఫిజికల్ వరల్డ్లో కూడా మనం చూసే పూలు, రంగులు, మంచి వాసనలు మొదలైనవన్నీ మన ఇంద్రియాలకు సంబంధించినవే కానీ పూలల్లో ఉన్నవి కాదు అంటున్నారు. మనలో ఎంతమందికి తెలుసు మరి ఈ విషయం? మనం పూలు అని పేరు పెట్టి చూస్తూ ఉన్నవి కేవలం చెప్పటం ఏంటంటే వీళ్ళు కేవలం రసాయనికమైనటువంటి విషయాలే, రసాయనిక సంఘటనలు, రసాయనికమైన మార్పులు, అంటే కెమికల్ చేంజెస్ జరిగినందువల్ల పూలు కానీ వాసనలు కానీ అన్నీ రావటం, మనం వాటిని ఎస్టాబ్లిష్ చేసుకొని ఇది ఈ పువ్వు, దీనికి ఇది పేరు, దీనికి ఇది వాసన అని మనం గట్టిగా నమ్మటం అనేది అది పూలల్లో ఉన్న విషయం కాదు, అక్కడ ఉన్నది కేవలం రసాయనిక మార్పులే అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నారంటే, భార్య భర్త ఉన్నారు. భర్త ఎక్కడున్నాడు న్యాయంగా? ఆయనలో, ఆ జీవుడిలో భర్త ఎక్కడున్నాడంటే భార్య మనస్సులో ఉన్నాడు భర్త. ఆయన నా భర్త అనే భావరూపం. అలాగే ఆయన మనస్సులో ఆమె నా భార్య అనేది వాళ్ళ మనస్సుల్లో ఉన్న భావరూపాలే గాని ఆవిడని పైనుంచి కింద దాకా స్కానింగ్ చేసిన భార్య అనేది ఎక్కడ కనపడదు. ఎందుకంటే ఆవిడ అనేక రోల్స్ ప్లే చేస్తుంది. ఆయన కూడా అంతే, తండ్రిగా, తల్లిగా, తాతగా, కొడుకుగా అనేక రోల్ ప్లే చేస్తాం చాలా న్యాచురల్గా. భార్య మటుకే ఉన్నది అక్కడ అని చెప్పడానికి వీలేదు. భర్త మనస్సులో మటుకు భార్యే ఉంటుంది, భార్య మనస్సులో మటుకు భర్తే ఉంటాడు. కాదు కదా, నా భర్తను ఎట్లా చెప్తాము మనం, అలా కరెక్ట్ కాదు కదా అని మనం ఎంత ఊహించుకున్నా, ఎంత చెప్పుకున్నా అది మనకు అర్థమయ్యే విషయం కాదు. అదే రకంగా ఇవన్నీ కూడా మానసికమైన విషయాలు. నిజంగా జీవులందరికీ కూడా విహారాలు కానీ, సుఖ దుఃఖాలు కానీ, ఈ ఫిజికల్ వరల్డ్లో ఉండే జీవులందరికీ మానసికమైన విషయాలే కానీ ఇవన్నీ నిజాలు కావు అని ఇక్కడ ప్రింట్ చేసి పెట్టేశారు. మానసికములు
అన్నీ ఎక్కడుంటాయండి అంటే మనస్సు అనే తెర మీద, ఆ స్క్రీన్ మీద పడుతూ ఉంటాయి. ఆ మనస్సు అనే స్క్రీన్ మీద మానసికమైన బొమ్మలన్నీ పడుతూ ఉంటాయి. మనస్సులో ఉన్నటువంటి మినరల్స్, యాటమ్స్, ఆ చైతన్యం, ఆ మహా చైతన్యం అంతా కూడా ఎల్సిఎంగా సృష్టించబడుతుంది. అది పరమాణువుల్లో లోపలగా గూళ్ళుగా నివసించే దేవతలు ఉంటారుట. క్రియేటివ్ ఇంటెలిజెన్సెస్ అని ఉంటారు పరమాణువుల్లో. వాళ్ళతో సృష్టించబడతాయి ఇదంతా కూడా. అందులో ముఖ్యమైనది కామము, స్త్రీ పురుష సంబంధాలు, ఇవన్నీ కూడా ప్రజలు పెరగటం కోసం, సృష్టి పెరగటం కోసం ఏర్పడినవి కాబట్టి దానికోసం, ఆ సృష్టి కోసం పనిచేసే దేవతలందరూ కూడా బర్హిర్ముఖులు అంటారుట వాళ్ళని. వీళ్ళు పితృదేవతల్లో ఒక తెగ వాళ్ళు. వీళ్ళు సృష్టిస్తున్న మనస్సు అనే తెర టార్చ్ లైట్లో నుంచి పడుతూ ఉన్న వెలుగులాంటిది అంటున్నారు. ఈ మనస్సు అనే తెరని ఈ బర్హిర్ముఖులు అనేవాళ్ళు సృష్టిస్తూ ఉన్నారన్నమాట. ఆ తెరకి ఏ రకంగానూ ఇండివిజువల్గా ఒక ఎగ్జిస్టెన్స్ లేదు, మారకుండా ఉండే స్థితి కూడా లేదు. కంటిన్యూస్గా మారుతూనే ఉంటుంది. దానికి ఒక చేతనవంతమైన, అంటే ఒక చేతనత్వం, ఎనర్జెటిక్ ఎగ్జిస్టెన్స్ ఉంది, డైనమిక్ ఈక్విలిబ్రియం ఉన్నది. దానివల్ల ఫలితం ఏమిటంటే మనస్సు కానీ అది ఒక స్వతంత్రమైన వ్యక్తిత్వం కాదు, ఒక మనస్సు అంతే. దానికి చపలత్వం, చంచలత్వం ఉన్నది, కదులుతూ ఉంటుంది, మారకుండా ఉండదు. అంతేగాని అక్కడ ఒక మనిషి ఉన్నాడు లేదా ఒక పర్సన్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతారు అనే వ్యక్తిత్వం మటుకు లేదు అక్కడ. కానీ మనం ఎవరో ఉన్నారు, మన లోపల ఒక వ్యక్తి ఉన్నారు అని మనం అనుకుంటాం. దాని మీద పడుతూ ఉన్న బొమ్మలే, ఆ మనస్సు అనే దాని మీద పడుతూ ఉన్న బొమ్మలే మన సుఖం కానీ దుఃఖం కానీ ఉన్నటువంటి అనేక రకాల ఇన్సిడెంట్స్, సన్నివేశాలు. దేహంలో ఉన్న ఖనిజాలు, ఈ మినరల్స్ అన్నీ కూడా భూమిలో నుంచి వచ్చినవే కాబట్టి పాతాళ జీవుల మాయలు మన మీద ప్రసరిస్తూ ఉన్నాయి అని ఈ పుస్తకంలో ఎస్టాబ్లిష్ చేశారట. ఇదేమి కొత్త విషయం కాదు. ఈ మినరల్స్ అన్ని ఎక్కడున్నాయంటే భూమిలోనే ఉన్నాయి, కింద లోకాల్లో ఉన్నాయి. అవి మనిషి మీద ప్రసరింపజేయటానికి, మనిషి మీద మాయలు అవి ప్రసరింపజేయటానికి అదేం కొత్త విషయం కాదు కదా. మనలో పార్ట్ అండ్ పార్సల్గా ఉన్నాయి, మనకు బయట ఉన్నాయి. సో అది ఎస్టాబ్లిష్ చేస్తారట. దీనివల్ల మన చుట్టూతా ఉన్నటువంటి వస్తువుల్లో అక్కడున్నది ఒకటైతే మనం ఇంకోటి చూస్తాం అన్నమాట. మనం ఇంకో దాన్ని ఆపాదించుకుంటాం, దానికి ఒక పేరు పెట్టుకుంటాం, అది ఇది అని నమ్ముతాం తప్ప మనం పెట్టిన పేరుకి ఆ వస్తువుకి ఎటువంటి సంబంధము ఉండదన్నమాట. కాబట్టే మాయలు అని చెప్పారు. అసలు వస్తువులో ఉన్న యథార్థమైన తత్వం కాకుండా మనం సృష్టించుకున్న ప్రపంచం కనబడుతూ ఉంటుంది మనకి. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. మనం సృష్టించుకున్న ప్రపంచం కాబట్టి మాయ అన్నారు. ఇట్లాంటి మాయలు 2 రకాలుగా ఉంటాయిట. ఒకటేమో రూపకారణాలు, ఇల్యూషన్ ఆఫ్ ఫామ్ ఉంది, ఏదో ఒక ఆకారం కనబడుతుంది. ఆకారం ఎట్లా కనబడుతుంది అంటే ఆశ్చర్యం నిజంగా అది. రెండోదేమో గుణకారం, ఇల్యూషనరీ ఆఫ్ క్వాలిటీ. అందులో మొట్టమొదటి దానికంటే ఇల్యూషన్ ఆఫ్ ఫామ్కి మాయాసురుడు కారణం. రెండో దానికి యముని కొడుకైన బలాసురుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అందులో మొట్టమొదటి మాయ వల్ల మనిషి ఇళ్ళు పట్టణాలు అన్నీ కట్టుకోవటం నేర్చుకున్నాడు. కాబట్టే ఆది యుగాల్లో ఈ నిర్మాణ మహావిద్యలో చాలా గొప్పవాళ్ళు ఉండేవాళ్ళట. ఆ జాతి ఇప్పటికీ మెక్సికో ప్రాంతంలో ఉన్నదిట. కారణం ఏంటంటే వాళ్ళు మయులు అనే జాతి వాళ్ళుట, ఆ మెక్సికో వాళ్ళు. ఆ మయుడు అనేవాడు యుధిష్ఠరుడికి అంటే ధర్మరాజుకి మయసభ కట్టి ఇచ్చాడు కృష్ణుడు చెప్పినందువల్ల. ఆ జాతి వాళ్ళని అసురులు అంటే రాక్షసులని కూడా అనేవాళ్ళుట. అప్పటికి అసుర శబ్దము అంటే అసురులు అంటే చెడ్డవాళ్ళని అర్థం కాదు. రాక్షసులు అనగానే చెడ్డవాళ్ళనే అర్థం అప్పుడు లేదు, తర్వాత అలా డెవలప్ అయింది. ఈ విధంగా మయుడు, బలాసురుడు అనే పేర్లు కూడా ఆ మాయల వల్ల
ప్రభావితులై అంటే ఎఫెక్ట్ అయ్యి వచ్చిన 2 జాతులకు వచ్చినవన్నమాట. బలి చక్రవర్తి పరిపాలించిన బలిద్వీప ప్రదేశం కూడా బలాసురుల జాతికి అప్పుడు నివాసంగా ఉండేది. దానికి దగ్గరలో ఉన్న కాంబోడియా అనే ప్రదేశం కూడా కామరూపము అనే పేరుతో ఉండేదిట. అక్కడ కామదేవుణ్ణి ఆరాధించే సంప్రదాయం ఇవాళకి కూడా ఉందిట. ఇన్నిటినీ సమన్వయించుకొని కింద లోకాలు ఈ బిలస్వర్గాల కథలు కనుక చదువుకుంటే విషయం అర్థమవుతుంది. అంతా సమన్వయం చేసుకోవటం చేత కావాలి అంటున్నారు. ఈ లోకంలో మహానాగరాజులు విహారం చేస్తూ ఉంటారు అన్నారు. నాగరాజులు అంటే నాగములన్నా సర్పములన్నా పాములు కాదు, పాములు ఈజ్ డిఫరెంట్ అంటున్నారు. ఖనిజాదులలో అంటే మినరల్స్లో నీళ్లతో ప్రవహించేటటువంటి మహా చైతన్యాలే నాగములు అని అంటారట. నీళ్లుగా ఒక చైతన్యం ప్రవహిస్తూ ఉంటే దాన్నే నాగములు అంటారు. వీళ్ళు మన శరీరాలలో ప్రతి శరీరంలోనూ రక్తనాళాలుగా పనిచేస్తారు. కింద లోకాల్లో వీళ్ళకి కామగమనం ఉన్నది. అంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలరు. అంటే ఏంటి, ఖనిజాలలో ఎంత దూరమైనా ప్రసరిస్తుందిట ఆ ఎనర్జీ. మనకు కూడా మనస్సు, కన్ను, ముక్కు, చెవి అనేవి కొంత కామ గమనంలో మిగిలిపోయింది. మనలో కూడా కొంచెం దూర శ్రవణం, దూరంగా ఉన్న విషయాలు అర్థం చేసుకోవటం, ఇట్లాంటివన్నీ మనకు కూడా ఇంకా ఉన్నాయి. ఆది యుగాల్లో అంటే పూర్వకాలపు యుగాల్లో నదులు, కాలవలు మొదలైన జల ప్రవాహాలన్నిటినీ కూడా మలిచి వేరే దోవబట్టించి చేసేదానికి నాగజాతి అని పేరుట. ఆ నరజాతికే నాగజాతి అని పేరు వచ్చిందిట. ఆ జల ప్రవాహాలని మలిచే శక్తి వల్ల. ఈ విషయాన్ని కూడా మనం సమన్వయించుకునే చదువుకోవాలి కథా భాగవంతా అంటున్నారు. మన రికార్డింగ్ నెంబర్ 229 అయిపోయింది.